నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నటువంటి మణిపాల్ హాస్పిటల్స్‌లో ఉన్నానండి. ఇండియాలోని ది బెస్ట్ హాస్పిటల్‌గా పేరు తెచ్చుకున్నటువంటి మణిపాల్ హాస్పిటల్స్ భారతదేశ వ్యాప్తంగా ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి. బెంగుళూరులో బ్రాంచ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే విజయవాడలో అన్ని రకాల సర్వీసెస్ ఇక్కడ అందిస్తూ ఉన్నారండి. ప్రత్యేకించి అంటే చిన్న చిన్న ప్రొసీజర్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద సర్జరీస్ వరకు వెల్ ఎక్స్‌పీరియన్స్డ్ డాక్టర్స్ ఇక్కడ అందుబాటులో ఉంటారు. ఇందులో భాగంగా కామన్‌గా డైలీ లైఫ్‌లో ఫేస్ చేసేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో ఒకటి మోకాళ్ళ నొప్పులు. ఎంత విపరీతంగా ఉంటాయంటే, ఎన్నో రకాలుగా ఎంతమంది డాక్టర్స్‌ని కన్సల్ట్ చేసినా మాకు తగ్గలేదండి. బెస్ట్ ట్రీట్మెంట్ ఎక్కడ అందుబాటులో ఉంది అని సెర్చ్ చేసే వాళ్ళకి ఇదొక బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. డాక్టర్ జగదీష్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారు ఆర్థోపెడిక్ సర్జన్. ప్రత్యేకించి నీ రీప్లేస్‌మెంట్ సర్జన్ అని చెప్తారు. వారి సర్వీస్‌లో ఎంతో మందికి నీ రీప్లేస్‌మెంట్ చేశారు. ఒకవేళ అంతదాకా అవసరం లేకపోతే చిన్న చిన్న ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారానే తగ్గించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వారితో మాట్లాడదాం. అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకొస్తాయి? వాటికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? డాక్టర్ గారి మాటల్లో విని తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, నీ రీప్లేస్‌మెంట్ గురించి మాట్లాడదాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలనుకుంది ఏంటంటే, మోకాళ్ళ నొప్పులు ప్రతి మోకాళ్ళ నొప్పి సర్జరీ దాకా దారి తీస్తుందా? అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకొస్తాయి ఫస్ట్? మోకాళ్ళ నొప్పులనేది ఏందంటే, మోకాలు చుట్టూ ఉండే కండరాలు గల బలంగా ఉంటే గనక, మోకాలు లోపల ఒత్తిడి అనేది తక్కువగా ఉంటదండి. హ్మ్. అంటే ఫిట్‌నెస్ అంటే మోకాలు చుట్టూ ఉండే కండరాలు బలహీనంగా ఉండటం వలన మెట్లెక్కి దిగటము, కింద కూర్చునే అలవాటు ఎక్కువగా ఉంటుంది. కొంచెం బాచి పట్టేసుకొని పద్మాసనం వేసుకొని. అవును. పద్మాసనం వేసుకొని, బాచి పట్టేసుకొని వజ్రాసనం వేసి కూర్చున్నప్పుడు ఏందంటే, కీళ్ళ లోపల ఒత్తిడి 5 రెట్లు అధికంగా ఉంటది మామూలుగా ఉన్న టైం కంటే కూడా. హ్మ్. దానివల్ల లోపల మీ భాషలో గుజ్జు అనేది ఉంటది. కార్టిలేజ్ హ్మ్. మేము హ్మ్. కార్టిలేజ్ అంటుంటాము. హ్మ్. ఆ కార్టిలేజ్ మీద ఒత్తిడి ఎక్కువయ్యి వేర్ అండ్ టేర్ అంటే అరిగిపోవడం అనేది జరుగుతుంటది. దాని వలన నొప్పులనేవి రావడం సహజం. ఓకే. యూజువల్‌గా 40 ఇయర్స్, 45 ఇయర్స్‌లో గూడా మోకాళ్ళ నొప్పులని వస్తుంటారు. హ్మ్. అంటే వాళ్ళకి అరిగిపోయినాయి అని అర్థం కాదు. హ్మ్. అంటే మోకాలు చుట్టూ ఉండే కండరాలు బలహీనంగా ఉన్నాయి అని ఆ స్టేజ్‌లో గనక కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే గనక హ్మ్. ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటది. ఎలా స్టార్ట్ అవుతాయి సార్ నొప్పులనేవి? రీజన్స్ ఏంటి మోకాళ్ళ నొప్పి రావటానికి? మోకాలు నొప్పి అంటే మనం బాడీ వెయిట్ ఎక్కువ ఉంటాము. ఓకే. ఎక్కువ మెట్లెక్కి దిగేవాళ్ళు అంటే పైన స్టైర్స్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. హ్మ్. వాళ్ళలో ఒత్తిడి ఎక్కువ ఉండటం వల్ల ఏందంటే మోకాళ్ళలో ఉండే కార్టిలేజ్ హ్మ్. దెబ్బతినటం వల్ల నొప్పులనేవి వస్తుంటాయి. సో, మెయిన్ రీజన్స్ ఇవి హ్మ్. మోకాళ్ళ నొప్పులు హ్మ్. రావటానికి. హ్మ్. బరువు ఎక్కువ ఈ రోజుల్లో ఆ! చూస్తున్న ఒబెసిటీ చాలా కింద ఎక్కువైపోయింది. మామూలుగా ఫీమేల్స్ తీసుకుంటే కింద కూర్చునే అలవాటు ఎక్కువగా ఉంటుంటది. కింద బాసి హ్మ్. పట్టేసి కూర్చొని పనులు హ్మ్. చేసుకుంటుంటారు. దాని వలన కూడా ఒత్తిడి ఎక్కువయ్యి మోకాళ్ళు త్వరగా వేర్ అండ్ టేర్ అంటే అరిగిపోవడం అనేది ఉంటది. హ్మ్. ప్లస్ ఫీమేల్స్‌లో ఎక్కువ మంది హిస్టెక్టమీ చేయించుకుంటుంటారు. ఈ హ్మ్. ఈ హిస్టెక్టమీ చేయించుకున్న వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్స్ వలన కూడా మోకాళ్ళు త్వరగా అరిగిపోవడం అనేది జరుగుతుంటాయి. ఇప్పుడు కొంతమందున్నారు సార్. తరచుగా మోకాళ్ళ నొప్పొస్తుంది. ఒక 45 సంవత్సరాల పర్సన్. ఏదో హ్మ్. ఫిమేల్ ఆర్ మేల్ హ్మ్. ఎవరైనా కానీ. వాళ్ళకి ఫస్ట్ ఏం చేయాలి? డాక్టర్‌ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలి? ఒకసారి నొప్పులొస్తున్నాయని అనుకున్నప్పుడు హ్మ్. డాక్టర్‌ని సంప్రదించినప్పుడు ఏందంటే, ఎక్స్‌రే తీసి చూస్తారమ్మా. అంటే హ్మ్. జాయింట్ స్పేస్ ఎట్లా ఉంది? హ్మ్. కార్టిలేజ్ గనక బాగుంటే గనక స్పేస్ అనేది అంటే ఎముకల మధ్య ఉండే గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటది. హ్మ్. అంటే కార్టిలేజ్ అనేది ఎక్స్‌రేలో కనిపించదు. గ్యాప్ లాగా ఆ! కనిపిస్తుంటది. ఆ గ్యాప్ ఎప్పుడైతే తగ్గుతూ వస్తుందో అంటే కార్టిలేజ్ అరిగిపోతుందని అర్థం. హ్మ్. ఎముకలు 2 దగ్గరకొచ్చే కొద్దీ ఏందంటే కార్టిలేజి పల్చగా అయిపోవటము, ఓకే. అరిగిపోవడం జరుగుతుంటది. ఆహా! కరెక్ట్‌గా రైట్ టైమ్‌లో 45 ఇయర్స్ అట్లా వచ్చినప్పుడేందంటే, కార్టిలేజ్ అంతా హెల్తీగానే ఉంటది. కానీ నొప్పులొస్తుంటాయి. హ్మ్. అప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే గనక జాయింట్ లోపల ఒత్తిడి అనేది తక్కువగా ఉండి, హ్మ్. త్వరగా పాడైపోకుండా ఉంటాయి. ఒకసారి ఏదైనా పెయిన్ వచ్చిందా అనంటే వెంటనే హ్మ్. మెడికల్ షాప్‌కి వెళ్ళడం, ఒక పెయిన్ కిల్లర్ వేసేసుకుంటూ ఉంటారు. దాంతో ఒక రోజు బానే ఉంటుంది. 2 రోజులు బానే ఉంటుంది. మళ్ళీ థర్డ్ డే నుంచి మళ్ళీ నొప్పి స్టార్ట్ అవుతూ అంటే ఉంటుంది. పెయిన్ కిల్లర్ అనేది స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కాదమ్మా. అంటే హ్మ్. రిలీఫ్ కోసం సింప్టమాటిక్ యాహ్! ట్రీట్మెంట్. అంటే హ్మ్. ఆ నొప్పిని నుంచి ఉపశమనం కలిగిస్తది. అంతే తప్పితే మన హ్మ్. ఇబ్బందిని తొలగించే టాబ్లెట్ కాదు. సో, ఎప్పుడు సర్జరీ దాకా వెళ్ళాల్సొస్తుంది? ఎటువంటి అంటే పరిస్థితుల్లో? డే టు డే యాక్టివిటీస్ అంటే మన డైలీ రొటీన్ యాక్టివిటీస్ కూడా చేసుకోలేకపోతున్నాను. హ్మ్. నొప్పి వలన. నొప్పి ఎక్కువగా ఇబ్బంది ఉంది. అందరిలాగా తిరగలేకపోతున్నాను. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మిగతా యాహ్! వాళ్ళతో పోలిస్తే నాకు ఈ నొప్పి వలన క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోయింది. హ్మ్. అనుకున్న రోజున డాక్టర్‌ని సంప్రదించి సర్టెన్ టెస్ట్‌లు అంటే ఎక్స్‌రే గాని, అవసరమైతే ఎంఆర్ఐ గాని తీపిచ్చుకొని, మన హ్మ్. కార్టిలేజ్ స్టేటస్ ఎట్లా ఉంది? 100% అరిగిపోయిందా? హ్మ్. 100% అరిగిపోయింది. స్టేజ్ 3, స్టేజ్ 4 అంటాం. హ్మ్. ఆ స్టేజ్‌లో ఏందంటే కార్టిలేజ్ మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అనేది ఉండదు. అంటే ఇంకా మందులు రాలేదు. కార్టిలేజ్ అరిగిపోయిన కార్టిలేజ్ మళ్ళీ తిరిగి రావడానికి. ఎవరు రాసిచ్చినా ఏ ఆర్థోపెడిక్ సర్జన్ రాసిచ్చినా ఏందంటే ఉపశమనానికి నొప్పి టాబ్లెట్ రాసిస్తారు. కార్టిలేజ్ బలంగా ఉండటానికి టాబ్లెట్స్ ఉంటాయి. అవి అర్థం చేసుకోవడం పొరపాటు. గుజ్జు పట్టడానికి టాబ్లెట్స్ రాసిచ్చారనుకుంటారు గానీ,
గుజ్జు పట్టడానికి టాబ్లెట్స్ అనేవి ఉండవు. గుజ్జు బలంగా ఉండడానికి టాబ్లెట్స్ ఉంటాయి. అంటే ఆల్రెడీ గుజ్జు అనేది ఉంటే గనక అది బలంగా ఉండి త్వరగా అరిగిపోకుండా ఉండడానికి సహాయపడతాయి టాబ్లెట్. అంతేగాని పోయింది తిరిగి రావడానికి టాబ్లెట్ లేదు. సో ఇది ఒకటి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. ఓకే, ఆ తర్వాత ఇంకా ఎంతకి సెట్ అవ్వలేదు అనుకోండి సార్, అప్పుడు సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మిస్ అవుతున్నాను, నొప్పి వలన అందరిలా తిరగలేకపోతున్నాను, పనులు చేసుకోలేకపోతున్నాను, 100% కార్టిలేజ్ ఎరోజన్ ఉంది అని డిసైడ్ అయిన తర్వాత ఆప్షన్ అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఇస్ సర్జరీ. అంటే ఈ మధ్య చాలా మంది ఇంజెక్షన్స్ అంటుంటారు, పిఆర్పి అని అంటుంటారు. అవి కూడా టాబ్లెట్ వేసుకున్న లాగా టెంపరరీ రిలీఫ్ అంతే తప్పితే పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఇప్పుడు సర్జరీ గురించి మాట్లాడదాం సార్. అసలు ఏంటి, ఎలా చేస్తారు ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది? అంటే 100% కార్టిలేజ్ అరిగిపోయింది అనుకున్నప్పుడు ఏంటంటే బోన్ ఒకదానికి ఒకటి రాసుకుంటుంటే మనం కాలు మడిచినప్పుడు, చాపినప్పుడు, మనం యూజ్ చేస్తున్నప్పుడు మోకాలు ఆ నొప్పి నుంచి మనకి రిలీఫ్ కలగడానికి ఏంటంటే ఆ బోన్ ఎండ్స్ దగ్గర ఆర్టిఫిషియల్ జాయింట్ అనేది పెడతాం. ఓకే, అంటే అరిగిపోయిన కార్టిలేజ్ ని ఒక షేప్ ప్రకారం కీలు ఆకృతిలో కట్ చేసి ఈ కృత్రిమైన కీలు లోపల పెట్టడం జరుగుతుంటది. ఎలా సార్ ఈ ప్రొసీజర్? ఇది కండరాలతో పనిచేస్తుంటది. మోకాలు అనేది లోపల మనం మిషన్ లాంటిది ఏం పెట్టాం. ఆ రెండు ఎముకలు రాసుకోకుండా కృత్రిమైన కీలు లాంటిది పెడతాం. నొప్పి ఉంటుందా అండి ఈ సర్జరీ అనేది? మామూలు యూజువల్ గా ఎనీ సర్జరీ పెయిన్ అని ఉంటుందమ్మా. కాకపోతే ఇప్పుడు వచ్చిన కొత్త పద్ధతుల వల్ల పెయిన్ మెడికేషన్ అనేది పెరిగింది. అంటే పెయిన్ రాకుండా ఇక్కడ ప్రస్తుతం మణిపాల్ హాస్పిటల్స్ లో ఎటువంటి ట్రీట్మెంట్ ఈ నీ రీప్లేస్మెంట్ కి చేస్తున్నారు? అంటే పర్టికులర్ గా ఇలాంటివి కొత్త అప్డేటెడ్ వెర్షన్స్ చాలా వచ్చాయి సార్. ఇక్కడ ఏ పద్ధతి ఫాలో అవుతున్నారు? అంటే ఎవరు సర్జరీ చేసినా అందరూ ఫాలో అయ్యే జనరల్ గా అంటే పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లుంటే నేను ఎప్పుడు నడుస్తాను, ఎన్ని రోజులు పనిచేస్తుంది ఈ సర్జరీ, నొప్పి ఎక్కువగా ఉంటుందా, ఫిజియోథెరపీ చేయాలా, ఇది కామన్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. మామూలుగా నీ రీప్లేస్మెంట్ అనేది ఏంటంటే సర్జరీ అనేది సరిగ్గా జరిగి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏంటంటే 25 years అట్లా పనిచేస్తుంటుంది. 20-25 years పనిచేస్తుంటది. అంటే మన బాడీ వెయిట్ సరిగ్గా మెయింటైన్ చేయాలి. అంటే మనం సడన్ గా 100 kgs 100+ అయిపోయాం అనుకోండి, లోడ్ ఎక్కువ పట్టడం వలన కూడా ఆ లోపల పెట్టిన కీల్ అనేది లూజ్ అవడం జరుగుతుంటది. ఇలా మరలా మన కార్టిలేజ్ ఎట్లా అరిగిపోయిందో ఆ కీల్ కూడా అరగడం అనేది జరుగుతుంటది. ఎంతసేపు పడుతుంది సార్ ఈ సర్జరీ? సర్జరీ 45 minutes పడుతుంది, 45 to 1 hour. పోస్ట్ కేర్ ఎలా ఉండాలి? మామూలు యూజువల్ గా సర్జరీ అయిన తర్వాత 6 hours తర్వాత లేచి నడవచ్చు. మన పెయిన్ ని బట్టి అంటే పేషెంట్ పెయిన్ థ్రెషోల్డ్ ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమంది చాలా పెయిన్ అంటుంటారు, కొంతమంది నాకు పెయినే లేదంటుంటారు. అది ఒక వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని సర్జరీ అనేది ఎవరికి చేసినా అదే రకమైన సర్జరీ ఉంటుంది. కాకపోతే నొప్పి ఇది అనేది ఒక్కొక్క శరీర తత్వాన్ని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అదే కొంతమంది ఏంటంటే ఇదే అడుగుతుంటారు, అన్ని సంవత్సరాల పాటు గ్యారంటీ ఇస్తారా, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే పరిస్థితి ఏంటి? కొన్ని కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయమ్మా. అంటే 25 years 20 years పనిచేస్తాయి అని చెప్తుంటాం. కానీ కొంతమందికి ఏంటంటే ఏదైనా జ్వరం వచ్చిన తర్వాత అంటే బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే గనక మన రక్తం ద్వారా ఈ కీలు కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, మామూలు నేసల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇయర్ ఇన్ఫెక్షన్స్ కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియా అనేది బ్లడ్ ద్వారా సర్క్యులేట్ అవుతుంటది బాడీలో. ఈ కీల్ అనేది ఏంటంటే ఫారిన్ బాడీ కాబట్టి ఈ బ్లడ్ అక్కడ బ్యాక్టీరియా బ్లడ్ ద్వారా అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ కీల్ పట్టుకోవడం జరుగుతుంటది. అంటే ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అటువంటి ఇన్ఫెక్షన్స్ అనేది రాకుండా జాగ్రత్త చూసుకుంటుండాలి. ముందు జాగ్రత్త చర్యగా యాంటీబయాటిక్స్ లాంటివి ఏమైనా అవసరమైతే వాడుకుంటూ ఉండాలి. ఒకసారి మెయిన్ కాంప్లికేషన్ ఏంటంటే ఈ రీప్లేస్మెంట్స్ లో ఇన్ఫెక్షన్. ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తే ఒక్కొక్కసారి కీల్ తీసేయడం అనేది అవసరం వస్తుంటది. కీల్ తీసేసేసి మళ్ళీ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత మళ్ళీ పెట్టుకోవాలి. ఆ కీలు ఉన్నంత వరకు ఇన్ఫెక్షన్ అనేది తగ్గదు. ఎందుకంటే ఆ కీలుకి రక్త ప్రసరణ ఉండదు. మనం ఇచ్చిన మెడిసిన్ కీల్ లోపలికి వెళ్ళదు. 2 నీస్ ఒకేసారి చేస్తారా సార్? అది ఫిట్నెస్ ని బట్టి. కొంతమంది ఏజ్ తక్కువగా ఉండి మన బ్లడ్ పారామీటర్స్, కార్డియాక్ స్టేటస్ అంత అంటే కోమార్బిటీస్ అంటే వేరే అదర్ ఇల్నెస్ ఏమీ లేకుండా ఫిట్ గా ఉన్నారు, మన శరీరము 2 సర్జరీస్ కి సహకరిస్తుంది అని అనుకుంటే కనుక చేస్తుంటాం. ఫుడ్ విషయంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ చెప్తారు, ఇలా మోకాలు అంటే వెయిట్ పెరగకుండా ఉండమని చెప్తాము. అంటే మామూలుగా ఇది తినొచ్చు అది తినకూడదు అని ఏం లేదు, బాడీ వెయిట్ కంట్రోల్ ఉండాలి. మీ ఎక్స్పీరియన్స్ లో ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఈ నీ రీప్లేస్మెంట్ కి వస్తున్నారు సార్? రీప్లేస్మెంట్ స్టేజ్ ఎక్కువగా 50+ ఉంటారమ్మా. 55, 58 ఎక్కువ ఉంటారు. ఎక్కువగా ఉండేది 60+ ఉండేది కామన్ ఇది. కాకపోతే ఇప్పుడు మనకున్న ఇప్పుడున్న లైఫ్ స్టైల్ దీని ప్రకారం ఏంటంటే 40 years వాళ్ళు కూడా నీ పెయిన్స్ అని వస్తుంటారు. అంటే వాళ్ళు అరిగిపోయిందని అర్థం కాదు, మామూలు పెయిన్ కూడా పెయిన్ అని వస్తుంటారు. అప్పుడు కనుక కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కనుక త్వరగా అరిగిపోకుండా ఉంటాయి.
60 ప్లస్ అరిగిపోవడం అనేది కామన్ ఏజ్ తో పాటు. వయసు రీత్యా అయితే ఇప్పుడు సాధారణంగా మామూలుగా నీ చూస్తాం. రీప్లేస్మెంట్ అనేది ఎంత కామన్ అయిపోయిందంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం క్యాటరాక్ట్ ఎట్లా చెప్పించుకుంటామో అట్లా మోకాళ్ళ సర్జరీ అలా అనేది కూడా కామన్ చేయించుకుంటాం. అయిపోయింది. అంటే మనం లైఫ్ స్పాన్ పెరిగింది. సో మీ ఎక్స్పీరియన్స్ లో మీకు సర్ప్రైజింగ్ గా అనిపించింది ఏదన్నా ఉందా ఇలా? అంటే ఆ మోకాళ్ళ నొప్పికి సంబంధించి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు త్వరగా క్యూర్ అవటం కానీ లేకపోతే ఇలాంటివి ఏమైనా గమనించారు? అంటే ఒక్కొక్క బాడీ ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఒక్కొక్క శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది చేయించుకున్న 6 అవర్స్‌కే నేను నడుస్తాను. నాకు పెయిన్ ఏం లేదు అని Okay. అంటుంటారు. కొంతమంది 3-4 డేస్ అయినా గానీ నాకు పెయిన్ చాలా ఎక్కువగా ఉంది అని అంటారు. అది శరీర తత్వాన్ని బట్టి. అంటే పెయిన్ థ్రెషోల్డ్ అని అంటాం. కొంతమందికి నొప్పి భరించే శక్తి ఎక్కువగా ఉంటది. కొంతమందికి నొప్పి భరించే శక్తి తక్కువగా ఉంటది. టిప్స్ చెప్పండి సార్ ఏమైనా ఖచ్చితంగా ఫాలో ఇప్పుడిప్పుడే కొంచెం మోకాళ్ళ నొప్పి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. తక్కువ ఏజే ఉన్నారు. బట్ రీజన్స్ ఏంటి? వాళ్ళు ఎలాంటివి ఫాలో కొన్ని అయితే జాగ్రత్తలు నొప్పులు తీసుకోవడం రాకుండా అంటే మోకాళ్ళకి సంబంధించిన ఎక్సర్‌సైజ్‌లు ఉంటాయి. అంటే ఫిజియోథెరపిస్ట్‌ని కన్సల్ట్ చేస్తే మోకాలు చుట్టూ ఉండే కండరాలు బలంగా ఉండే ఎక్సర్‌సైజ్ చెప్తారు. ఓకే. మోకాలు చుట్టూ ఉండే కండరాలు గనుక బలంగా ఉంటే గనక మోకాలుకి లోపల ఒత్తిడి అనేది తక్కువగా ఉంటది. లోపల ఒత్తిడి తక్కువగా ఉంటే కార్టిలేజ్ మీద స్ట్రెస్ తక్కువ ఉండటం వల్ల కార్టిలేజ్ వేర్ అండ్ టేర్ అనేది తక్కువగా ఉంటది. సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత 40 ఇయర్స్ వరకు ఏందంటే సెల్స్ అనేవి యంగ్‌గా ఉంటాయి. మనం ఏ పని చేసినా గానీ తట్టుకునే శక్తి ఉంటది. అంత త్వరగా పాడైపోవు. ఒక 40 క్రాస్ అయిన తర్వాత కొన్ని జాగ్రత్తలు అంటే ఎక్కువగా మెట్లెక్కి దిగటము, కింద పద్మాసనం, వజ్రాసనం వేసుకొని కింద కూర్చోవడము, బాడీ వెయిట్ ఎక్కువగా ఉండటము, వీటన్నిటిని కంట్రోల్‌లో పెట్టుకుంటే మోకాళ్ళ లోపల ఒత్తిడి అనేది తక్కువగా ఉండి త్వరగా పాడైపోకుండా ఉంటాయి. కొంతమంది ఇట్లా ఆడుతున్నప్పుడు లేకపోతే మెట్లు ఎక్కుతున్నప్పుడు సడన్ గా పడిపోయి మోకాళ్ళకి దెబ్బలు తగులుతుంటాయి. అవి కూడా ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి సార్? లోపల మోకాళ్ళ లోపల కార్టిలేజే కాకుండా మన మోకాళ్ళు క్రమ పద్ధతిలో పనిచేయడానికి మెనిస్కస్ అని, లిగమెంట్స్ అనేవి ఉంటాయి. ఆ మెనిస్కస్ అనేది కూడా ఒక్కోసారి ఏందంటే స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ అంటే స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు గానీ, లేదా ఏదైనా పడిపోయినప్పుడు గానీ పాడైపోవడం జరుగుతుంటది. ఆ మెనిస్కస్‌లు లిగమెంట్స్ పోయినప్పుడు ఏందంటే మోకాలు కదలికలో మార్పు వచ్చేసేసి అంటే ఒక క్రమ పద్ధతిలో కదలకపోవడం వల్ల ఏందంటే ఆ కార్టిలేజ్ మీద ఒక ప్లేస్‌లోని కార్టిలేజ్ మీద ఒత్తిడి ఎక్కువ అవ్వడం వల్ల కూడా త్వరగా కార్టిలేజ్ అనేది పాడైపోవడం అనేది జరుగుతుంటది. సో వాటికి ట్రీట్మెంట్ వాటికి సేమ్ ఆ! అంతేనా? ఇప్పుడు మెనిస్కస్ అనేది వాషెస్ లాగా ఉంటాయి లోపల. ఆ మెనిస్కస్ అనేది టేర్ అయినప్పుడు ఏందంటే కొంతమందికి రిపేర్ చేస్తుంటాం. కొంతమందికి తీసేస్తుంటాం పూర్తిగా మెనిస్కస్. మెనిస్కస్ తీసేయడం వలన కూడా మోకాలు త్వరగా అరిగిపోవడం అనేది జరుగుతుంటది. సో ఫైనల్లీ ఏం చెప్తారు? అంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి వీటికి సంబంధించి, నీస్‌కి సంబంధించి? మోకాలుకి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయాలమ్మ. అంటే మెయిన్ బాడీ వెయిట్ కంట్రోల్ ఉండి మోకాలుకి సంబంధించి మోకాలు చుట్టూ ఉండే కండరాలు బలంగా తయారు చేసుకుంటే గనక అంటే సైక్లింగ్ అనేది చాలా మంచిది. స్విమ్మింగ్, సైక్లింగ్ చేసే అలవాటు చేస్తుంటే మోకాళ్ళు బలంగా ఉంటాయి. త్వరగా పాడైపోకుండా ఉంటాయి. మొత్తం ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ మీకు? ఒక 17 ఇయర్స్. మీకు బాగా హ్యాపీ అనిపించింది ఏ పేషెంట్ విషయంలోనండి? యెస్ ఇది సక్సెస్ అయింది. వీళ్ళకి చేయగలిగానని. బాగా ఇబ్బంది పడుతూ అంటే నడవలేకుండా వస్తారు కదా ఓపీడీకి. మన రూమ్ లోకి రావడానికి ఇబ్బంది పడుతున్న పేషెంట్‌ని చూసినప్పుడు పోస్ట్ సర్జరీ వాళ్ళు మామూలుగా నడుచుకుంటూ వచ్చినప్పుడు ఏంటంటే విల్ ఫీల్ హ్యాపీ. అంటే ప్రతి మోకాళ్ళ నొప్పులుండి మోకాళ్ళు అరిగిపోయిన ప్రతి ఒక్కరికి సర్జరీ అవసరం లేదు. ఇదొకటి తెలుసుకోవాలి. అవునండి. ఇది ఒక క్లారిటీ ఇవ్వండి సార్. ఇప్పుడు వాటిని స్టేజెస్ లాగా డివైడ్ చేస్తుంటాం. అంటే అరుగుదలని స్టేజ్ 1, స్టేజ్ 2లో సర్జరీ చేయించుకోమని చెప్పాం. మేము కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఉపశమనానికి నొప్పి టాబ్లెట్ తాత్కాలికంగా అవసరాన్ని బట్టి నొప్పి టాబ్లెట్ వేసుకోండి. ఏదైతే నొప్పి కలిగిస్తుందో ఆ పనులు చేసుకోకుండా ఉండండి. ఆ మిగిలిపోయిన కార్టిలేజ్ కూడా పోకుండా చూసుకోండి అని చెప్తుంటాం. అంతేగాని స్టేజ్ 1, స్టేజ్ 2లో సర్జరీ అవసరం లేదు. ఇంకొకటి సర్జరీ అనగానే స్కార్స్ ఉంటాయి, సర్జరీ చాలా నొప్పిగా ఉంటుంది, ఇవన్నీ ఎందుకు అని చెప్పి అవాయిడ్ చేసి వేరే పద్ధతుల్లోకి వెళ్ళిపోతున్నారు ఈ మధ్య చాలా మంది. అది బెస్ట్ వే కాదా? అంటే ఏ మెడిసిన్ లో అయినా కరెక్ట్ ట్రీట్మెంట్ ఉండి అది మనకి వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు ఆలోచించవచ్చు. ఊరికే గుడ్డిగా అది పని చేస్తుందా చేయదా అని ఆలోచించుకోకుండా అంటే సర్జరీ అనే భయంతో వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. పిఆర్పి ఎంత మంది ఇప్పుడు చేయించుకుంటున్నారంటే వాళ్ళు చెప్పే ఒకటే రీజన్ సార్, నొప్పి అంత మేము భరించలేమండి, సర్జరీ ఎక్కువ నొప్పి వస్తుంది, దాంతో పాటుగా ఆ స్కార్ అనేది అలా ఉంటుంది, మాకు ఇబ్బందిగా అనిపిస్తుంది, కొన్ని రోజుల పాటు రెస్ట్ అవసరము, ఎందుకు వచ్చిన బాధ, జస్ట్ ఇంజెక్షన్ తో అయిపోతుంది కదా, పిఆర్పి చాలా మంది అప్రోచ్ అవడం నేను విన్నాను కూడా. సర్జరీ లేకుండా కరెక్ట్ అవుతుందంటే మనం ఎక్కడికైనా వెళ్తాం, ఎంత దూరమైనా వెళ్తాం, ఎంతైనా ఖర్చు పెడుతుంటాం. సర్జరీ అనేసరికి మీరు అన్నట్లు ఏంటంటే కొన్ని భయాలు, కొన్ని అపోహలు ఉండటం వల్ల సర్జరీ ప్రిఫరెన్స్ ఇవ్వం. ఫస్ట్ చాయిస్ సర్జరీ అనుకోం. సర్జరీ లేకుండా ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అనేది వెతుకుతుంటాం. నిజంగా వర్కౌట్ అయితే చూడొచ్చు. కానీ ఏంటంటే అవి మిత్, అంటే నిజం కాదు అవన్నీ. ఏంటంటే పేషెంట్ వీక్నెస్ ని క్యాష్ చేసుకోవడం. అంటే పిఆర్పి అనేది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా.
అది ఇంజెక్ట్ చేయడం వలన అరిగిపోయిన కార్టిలేజ్ మళ్ళీ తిరిగి వచ్చిన ఇదైతే ఎక్కడ లేదు. రాదే సార్ మరి. ఆహా. మరి ఎలా క్యూర్ అవుతుంది? ఎందుకు తగ్గుతుంది? 100% అరిగిపోయిన వాళ్ళకిను ఓ 30% అరిగిపోయిన వాళ్ళకి తేడా ఉంటది. ఓకే. మా పక్కింటి వాళ్ళు వెళ్ళి చేయించుకున్నారు ఇంజెక్షన్, వాళ్ళకి తగ్గిపోయింది అనుకుంటారు. ఈ అనుకునే పర్సన్కి 100% అరిగిపోయి ఉంటది. అది చేయించుకున్న పర్సన్కి ఒక 10% అరిగిపోయి ఉంటది. ఓకే. ఆ 10% అరిగిపోవడం వల్ల రిలీఫ్, ఉపశమనం అనేది వస్తుంది. దానికి వాళ్ళు తగ్గిపోయింది అనుకుంటుంటారు. కాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళ పరిస్థితి ఏంది అనేది డాక్టర్కే తెలుస్తుంది కానీ పేషెంట్కి వీళ్ళకి తెలియదు. అర్థం నేను ఏ కాదు అది. స్టేజ్ లో చేయించుకున్నాను, వాళ్ళు ఏ స్టేజ్ లో చేయించుకున్నారు అనేది తెలియదు. కాబట్టి వాళ్ళకి పనిచేసింది కాబట్టి మనకి పనిచేస్తుంది అని చెప్పి చేయించుకుంటుంటారు. నిజమే సార్. ఇది స్టేజ్ చాలా 1 వాళ్ళు మందిలో విన్నాను. చేయించుకుంటుంటారు, స్టేజ్ 4 వాళ్ళు చేయించుకుంటుంటారు. స్టేజ్ 1 వాళ్ళు రిలీఫ్ వచ్చింది, నాకు బాగుంది అంటుంటారు. స్టేజ్ 4 వాళ్ళు నాకు మాత్రమే పని చేయలేదు, వాళ్ళకి పని చేసింది, మన బ్యాడ్ లక్ అనుకుంటుంటారు. స్టేజ్ 4 దాకా వచ్చారంటే అది ఇంకా నీ రిప్లేస్మెంట్ కి 100% ప్రెసెంట్ ఉన్న అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ ఒక నీ రీప్లేస్మెంట్ తప్పితే మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఎటువంటివి ఉపయోగం లేదు. డాక్టర్ గారు, ఇట్లా కొంచెం నొప్పి వచ్చిందంటే చాలు, చాలా మంది ఇప్పుడు చూస్తున్నాం కదా, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ లాగా వెళ్ళిపోతూ ఉన్నారు. పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్లు వేసుకోవడం అనేది ఇంకా అది అయిపోయింది. ఆ తరం కూడా అయిపోయినట్టే చెప్పాలంటే. ఇప్పుడు అంతా